నమస్కారం అండి రాంబాబు గారు. నమస్కారం అండి. మన ప్రేక్షకులు ఎంతో ఆనందపడ్డారండి. మొన్న ఐదవ తరగతికి సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన వీడియో చేసినప్పుడు అనేక మంది విద్యార్థులు 10th క్లాస్ చదువుకునేటువంటి విద్యార్థులు, కొంతమంది పేరెంట్స్ కూడా మనల్ని ఏం అడిగారంటే, సరేనండి ఐఐటి IIIT ఉంది కదా, ఆ IIITలో అడ్మిషన్ ఎలా పొందాలి ఏంటి, దాని మీద కూడా మాకు సరైన వివరణ తెలియజేయండి అని చెప్పి మనల్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంటే యూట్యూబ్ కామెంట్స్లో వాళ్ళు రాయడం జరిగింది, అడగడం జరిగింది. వారి యొక్క సందేహాన్ని కూడా నివృత్తి చేయడం కోసం మీ దగ్గరికి వచ్చామండి మేము. ఇప్పుడు IIIT అంటే ఏమిటి? మేము చదువుకునే రోజుల్లో IIIT లేదు. ఈ IIITని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేశారంటారు? IIIT అంటే అండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారండి. దీన్ని RGUKT అని కూడా అంటారు. అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ అని కూడా అంటారండి. ఇవి 2008వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ గ్రామీణ స్థాయిలో మధ్యతరగతిలో ఉన్నటువంటి బాలబాలికలకు 10వ తరగతి తర్వాత మంచి విద్యా అవకాశాలు కల్పించాలని, వాళ్ళకి చిన్న వయసులోనే ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ఆ ఉద్దేశంతో ఈ IIITని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏ సంవత్సరం ఏర్పాటు చేశారండి? 2008 అండి. 2008కి ముందు ఉన్న వాళ్ళందరూ కూడా అంత అదృష్టవంతులు కాదు. 2008 తర్వాత ఈ బ్యాచెస్ అన్ని కూడా అదృష్టవంతులు. అవునవును. ఎందుకంటే చక్కగా వాళ్ళకి మంచి ఏర్పాటు చేశాడు ఇంజనీరింగ్. అయితే దీన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సు అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సు అంటే ఏంటి సార్? దీన్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే ఏంటంటే, మనం బయట తీసుకుని IIIT కాకుండా బయట అయితే ఇంటర్మీడియట్ చదవాలండి 2 years, మళ్ళీ ఇంజనీరింగ్ చదవాలి. దానికి వేరే ఎంట్రన్స్. ఈ ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఇంజనీరింగ్ చదవడం డైరెక్ట్ లేదు. అది IIITలో ఏంటంటే 6 years బయట 2 years ఇంటర్మీడియట్, 4 years ఇంజనీరింగ్ అవుతుందో, ఇక్కడ ఏంటంటే ఇక వాడు ఇంజనీరింగ్కి వేరే ఎంట్రన్స్ ఏమి ఉండక్కర్లేదండి. ఇక్కడ 6 years కూడా ముందు 2 సంవత్సరాలు కూడా పీ యూనివర్సిటీ కోర్స్ అని అంటారండి. ఆ 2 సంవత్సరాలు ఇక్కడ మనకు బయట ఇంటర్మీడియట్తో సమానం. తర్వాత వాడికి పీయూసీలో ఉన్నటువంటి CGPA అని ఉందండి, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్. దాని ఆధారంగా చేసుకుని వారే ఇంజనీరింగ్లో సీట్ అలాట్ చేస్తారు. అందుకనే దాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేట్ 6 years. ఇంటర్మీడియట్ కోర్సు మనకు అందుతుంది, ప్లస్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా అందుతుంది. ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఇంటర్మీడియట్ తర్వాత మనం బయట అయితే సెపరేట్గా ఎగ్జామ్ రాసి అదొక పెద్ద ప్రాసెస్, MSET. అవునండి. దాంట్లో మనం సీట్ సంపాదించాలంటే చాలా కష్టం. అయితే 10th క్లాస్లోనే బాగా చదువుకుని IIITకి వెళ్తుంటే 2 కోర్సులకి కూడా ఈజీగా మనం ఆ 2 కోర్సులకి అడ్మిషన్ రావచ్చండి. అందుకని ఇంటిగ్రేటెడ్ అన్నారు. అయితే ఇప్పుడు చిన్న సమస్య అండి, చాలామంది అనుకుంటారు, ఓకే మనం అక్కడ ఫస్ట్ 2 years PUC, తర్వాత బీటెక్ అన్నారు. ఇప్పుడు ఫస్ట్ 2 years చదివిన తర్వాత పిల్లవాడు నేను బయటకు వచ్చేస్తాను, విడిగా చదువుకుంటానంటే అవకాశం ఇస్తారు. 2 years అది ఇంటర్మీడియట్తో సమానం కాబట్టి అండి, అతను కానీ నేను ఇక్కడ ఉండను అనుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత, బయట ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎటువంటి అవకాశాలు ఉన్నాయో IIT అన్ని అవకాశాలు, ఆ PUCకి కూడా అన్ని అవకాశాలు ఇస్తాడు. ఓకే, చాలా సంతోషం సార్. ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థి దీంట్లో అడ్మిషన్ పొందాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలండి. 10th క్లాస్లో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందని తెలియదు, కరోనా మూలంగా మనకి 10th క్లాస్ అందరినీ పాస్ చేయించారు. అయితే గతంలో ఎలా ఉండేదంటే అండి, 10th క్లాస్లో గ్రేడ్ పాయింట్ చూసేవాళ్ళు. గ్రేడ్ పాయింట్ చూసి వాళ్ళకి ఆ గ్రేడ్ పాయింట్ ఆధారంగా మండలానికి ఒక యూనిట్గా తీసుకుని కొంతమందికి ఇచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి చాలా అదృష్టం అండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి 0.4% అదనంగా కలుపుతాడు, మార్కులు కలుపుతాడు, అంటే గ్రేడ్ పాయింట్ కలుపుతాడు. అదే బయట వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి తేడా ఏంటంటే 0.4% కలపడం వల్ల ప్రైవేట్ స్కూల్లో 10/10 వచ్చి గవర్నమెంట్ స్కూల్లో 10/10 వస్తే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే సీట్ వస్తుంది. ఎందుకంటే 10.4 అవుద్ది. అంటే ప్రైవేట్ స్కూల్లో 10 పాయింట్ గ్రేడ్ వచ్చి
10 గ్రేడ్ ఎట్టి గవర్నమెంట్ స్కూల్లో 97 వచ్చింది అనుకోండి, 9.7 వచ్చింది అనుకోండి, 9.7 వస్తే 9.7 ప్లస్ 0.4 10.1 అయ్యి ఆడికి 10 వచ్చినా ఉపయోగం లేదు అనమాట. అందుకని అవకాశం ఉంది. ఇంకోటి పిహెచ్సి వాళ్ళకి కూడా చాలా తక్కువ, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్కి కూడా చాలా తక్కువ గ్రేడ్ పాయింట్ వచ్చినా 8.5 9 మధ్యలో వచ్చినా సరే ఈజీగా 80 సీట్ వస్తాయి, ఇస్తారు. తర్వాత ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత క్యాస్ట్ వైజ్ కూడా ఉంటుందంట. అవునండి, రిజర్వేషన్ మనం పక్కాగా అనుభవం చేస్తారు. ఎస్సీ అనుకోండి 15%, ఎస్టీ ఉందనుకో 6%, బీసీఏ 7, ఇట్లా అన్నీ. ఆఖరికి ఎన్సీసీ, పిహెచ్సి, చిల్డ్రన్స్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్, వీటన్నిటికి కూడా అక్కడ రిజర్వేషన్ ఇస్తారన్నమాట. అంటే అన్ని రకాలుగాను రిజర్వేషన్ ఉంది. అవును. అప్పుడు అక్కడ స్పోర్ట్స్ కోటా కూడా ఉందండి. స్పోర్ట్స్ కోటాలో కూడా కొంతమంది సీట్లు సంపాదిస్తారు. మిలిటరీ కోటాలో కూడా మిలిటరీది ఉంది, ఆర్మ్డ్ పర్సన్. ఇప్పుడు అక్కడ జాయిన్ అయిన తర్వాత విద్యా విధానం, ఎడ్యుకేషన్, టీచింగ్ ఎలా ఉంటుంది అంటారు? టీచింగ్ బాగానే ఉంటుందండి. అసలు జాయిన్ అవ్వగానే ఫస్ట్ పీయూసీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే ఒక ల్యాప్టాప్ ఇస్తారండి. ల్యాప్టాప్ ఇస్తారు. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ మంచి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫ్రీ ఇస్తారు. తర్వాత క్లాస్ రూమ్లో అవి కూడా ఏసీ ఉంటుంది, ఏసీ మంచి ల్యాబొరేటరీ ఉంటుందండి. డిజిటల్ లైబ్రరీ 24 hours పనిచేసే డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా యూనిఫామ్ కానీ షూస్ కానీ కూడా అవి కూడా అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. తర్వాత మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుంది. అందుకని అది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి 10th క్లాస్ తర్వాత రెసిడెన్షియల్ పద్ధతిలో, అంటే విద్యార్థి స్వయంగా ఉండి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ స్వతంత్రంగా పనిచేస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే అతని పనులు అతను చేసుకోవాలి, అతని నిర్ణయాలు అతను తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇది రెసిడెన్షియల్ టైప్లోనే ఇచ్చేసారనమాట, డెవలప్మెంట్ కోసం. అయితే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. కో-కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయండి. తర్వాత ఇతర ఐఐటీలో చదివే వాళ్ళని కూడా వీళ్ళని గ్యాదర్ చేసి వీళ్ళకి ఫెస్టివల్స్ కూడా నిర్వహిస్తుంటారు. అన్నీ ఇప్పుడు మామూలు ఎడ్యుకేషన్ ఫెస్టివల్స్ ఉంటాయి, మామూలు ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటారు. అంతా బాగా ఇచ్చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటారు? హాస్టల్ జాయిన్ అయిన తర్వాత హాస్టల్ ఫెసిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ కదండి. అవును, మన ఎడ్యుకేషన్ ఎంత అయితే ఇంపార్టెంట్, హాస్టల్ ఫెసిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందంటారు? మొదట్లో 2000 మందిని తీసుకున్నారు సంవత్సరానికి. 2000 మంది. అసలు అది ఒక విలేజ్, చిన్న గ్రామంలాగా అయిపోయేది. అయినా కానీ ఆడపిల్లలకు వేరుగా హాస్టల్ ఫెసిలిటీ, మగపిల్లలకు వేరుగా హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. వాళ్ళకి డైనింగ్, వీళ్ళకి డైనింగ్ కూడా వేరుగానే ఉంటుంది. పెద్ద ఇబ్బంది లేకుండానే ఇప్పటి వరకు కూడా ఇవి నడుస్తున్నాయి. మెనూ బాగానే ఉంటుందండి. మెనూ అన్నీ మరి ఆ వయసు 10th క్లాస్ తర్వాత వెళ్ళే వయసు కుర్రాడు ప్రశ్నించే తత్వం కూడా ఉంటుంది. అందుకని ఎక్కడ కూడా ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండానే వాళ్ళకి మంచి మెనూ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు బయట ఇంజనీరింగ్ కాలేజీలు చదువుతున్నారు పిల్లలు, ఇప్పుడు మన IIITలో విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటారు? బయట దానికి సమానంగా ఉంటుందంటారు? మనకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా, బయట ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ కన్నా కూడా ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ ఫీజు ఉంటుంది అనేది అపోహ ఉంది పేరెంట్స్లోనూ. తర్వాత ఏమన్నా సలహా ఇచ్చేదంటే ఉంది. కానీ ఇక్కడ PUC కోర్సులో వీళ్ళకి ఏంటంటే 36,000 తీసుకుంటారండి, 36,000. అయితే అది కూడా ఏంటంటే ఒక 6,000 ఏమో అడ్మిషన్ ఫీజు అని, ఒక 30,000 హాస్టల్ ఫీజు అని తీసుకుంటారు. అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వెయిట్ కార్డు కానీ, స్కాలర్షిప్ కానీ వస్తే దీంట్లో చాలా తక్కువ అమౌంటే కట్టించుకుంటారు. ఇది కూడా ఎక్కువ తీసుకుంటారు, చాలా తక్కువ వెయిట్ కార్డు వాళ్ళు. అలాగే ఇంజనీరింగ్కి వచ్చేటికి 45,000 తీసుకుంటారు. ఆ 45,000 కూడా మనకి ఏదన్నా రీఎంబర్స్మెంట్ కానీ, వైట్ కార్డు హోల్డర్స్ కానీ ఎక్కువ ఉంటుంది. అంటే తండ్రి యొక్క ఆదాయానికి దృష్టిలో పెట్టుకుని ఫీజు స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అంటే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ వైట్ కార్డు, ఇటువంటి అవన్నీ కూడా ఉంటాయి. ఈ రకంగా అయితే పేద విద్యార్థి పెద్దగా పే చేయాల్సిన అవసరం లేదు. అసలు పేద విద్యార్థి, మధ్యతరగతి వరకు కూడా మంచి అవకాశాలు అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ సంవత్సరం కరోనా దృష్ట్యా మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా అప్సెట్ అయిపోయింది. తర్వాత నేటి విద్యార్థి, 10వ తరగతి విద్యార్థి కొంచెం అయోమయానికి గురవుతున్నాడు. అంతేకాదు తల్లిదండ్రులకు కూడా ఏంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఏ కోర్సుకి ఎలా వెళ్ళాలి, పిల్లవాడు 10th క్లాస్ పరీక్షలు రాయలేదు,
ఏ విధంగా ట్రిపుల్ ఐటీకి పంపాలి, ట్రిపుల్ ఐటీ వాళ్ళు ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంటారు మా పిల్లవాడిని అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉందంటారు? అవునండి, ఏంటంటే గతంలో ఈ ట్రిపుల్ ఐటీలు మనకి వచ్చేటప్పటికి ట్రిపుల్ ఐటీలు మనకి మామూలుగా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 పెట్టారు, బాసరా, నూజివీడు, ఇడుపులపాయలు. తర్వాత వచ్చేటప్పటికి ఇది విడిపోయింది, సంయుక్త రాష్ట్రం వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి విడిపోయినప్పుడు వాళ్ళకి తెలంగాణకేమో బాసర ఒక్కటే ఉంది, వాళ్ళు ఏం పెంచుకోలేకపోయారు. ఇక్కడ రెండు ఉన్నాయి కానీ 4 చేశారు. శ్రీకాకుళం మన ఆంధ్ర విద్యార్థులు ఎక్కువ మంది చదువుకున్నారు. శ్రీకాకుళంలో ఒకటి, తర్వాత ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒకటి పెట్టారు. అంతకుముందే మనకి ఇడుపులపాయలు, న్యూజివీడ్లో ఉండే. అయితే ఇక్కడ కూడా మనం ఇంతకుముందు 2000 తీసుకునే సంవత్సరానికి ఇక్కడ 1000 మంది చొప్పున మన ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్, ఆఫ్టర్ 10th క్లాస్ అనే విద్యార్థులు 4000 మంది అవకాశం ఉంది. అయితే బాసర్లో మాత్రం 1500 మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 85% మనం రాష్ట్రం నుంచి తీసుకుంటారు, మిగతా 15% కూడా పక్క రాష్ట్రం నుంచి తీసుకుంటారనమాట. అది అందుకని అట్లా ఉండే. ఇప్పుడు మీరేదో ఒకటి ఇచ్చేసారు, గతంలో ఈ రకంగా ఉండేది, స్ట్రక్చర్ ఉండేది. ఈ సంవత్సరం అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? అవును, గతంలో ఏంటంటే అంతకుముందు 10th క్లాస్ మార్క్స్ని బట్టి తీసుకున్నారండి. తర్వాత గ్రేడ్ పాయింట్ వచ్చింది, గ్రేడ్ పాయింట్ తర్వాత తీసుకున్నారు. అయితే ఈ సంవత్సరం కూడా ఏంటంటే గవర్నమెంట్ గ్రేడ్ పాయింట్ ఇస్తుందని ఊహించారు. అయితే గ్రేడ్ పాయింట్ ఇవ్వము, ఓన్లీ పాస్ అయినట్టే ఇస్తామని అంటున్నారు. అందుకని ఇది ఏం చేయాలనేది మేము ఒకసారి ఈ నిన్నే ఆయన డైరెక్టర్ గారు ప్రకటించారు. ఏం చేయాలి ఒకసారి మనం సీఎం గారిని కలిసి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నాం అన్నారు. అంటే ఒకవేళ ఈ అందరూ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఉంటే లాటరీ పద్ధతి ఇద్దామా, లేకపోతే ఆన్లైన్లో ఎగ్జామ్ పెడదామా, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం ఉందా అన్నాడు. అయితే వాళ్ళ బైలాస్లో ఏమున్నది మనకి తెలియదండి. గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉండొచ్చు. ఒకవేళ విద్యార్థికి ఆన్లైన్ ఎగ్జామ్ రాయవలసి వస్తే ఆ విద్యార్థి ఏ రకంగా చదువుకుని ఆ ఆన్లైన్ పరీక్ష రాయాలంటారు? అంటే సరైన కోచింగ్ అసలు టెక్స్ట్ బుక్స్ అండి. మనం ఏదో ఒక గైడో లేదా కోచింగో దానికన్నా టెక్స్ట్ బుక్స్ అతను కన్నా పుట్టుదలగా టెక్స్ట్ బుక్స్ 10th క్లాసు టెక్స్ట్ బుక్స్ కన్నా బాగా చదువుకుంటే సరిపోద్ది. ముఖ్యంగా కలిసింది ఎంపీసీ సంబంధించినటువంటి అనమాట, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు ఇలాంటివి. అయితే అన్నింటిలోనూ ఎంపీసీ కోర్స్ ఉంది, కొన్నిసార్లు ఒక చోట ఎంబైపీసీ కూడా ఉందని చెబుతుంటారు. మరి అది దేనికన్నా ఒకేషనల్గా నాకు ఉపయోగిస్తున్నా తెలియదు నాకు. మనం ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి, విద్యార్థి ట్రిపుల్ ఐటీకి సీటు సంపాదించడం ఒక కలగా ఉంది. అయితే ఎవరైతే ట్రిపుల్ ఐటీని సాధించి దాంట్లో చదువుకుని మంచి గ్రేడ్ పాయింట్ కూడా సంపాదించినటువంటి కుమార్తెను పంపించినటువంటి తండ్రి విషయం కూడా తెలుసుకుందాం. తండ్రి ఎంతో ఆనందపడుతున్నాడు వాళ్ళ పాపకి ట్రిపుల్ ఐటీ సీట్ వచ్చినందుకు. ఆయన ద్వారా ఆ ట్రిపుల్ ఐటీలో ఎటువంటి వస్తువులు ఉన్నాయి ఏంటి అన్నది కూడా ట్రిపుల్ ఐటీ గురించి అందరూ చాలా చెప్పుకుంటుంటారు. అది ఒక కళ, విద్యార్థులకి కానీ పేరెంట్స్కి కానీ ఒక కళ. మీ పాప ట్రిపుల్ ఐటీలో చదువుతుందన్నారు. సాధారణంగా పిల్లలే మనకి ఆస్తి, వాళ్ళు మంచి కోర్సు చదువుతుంటే అదే మనకి ఇదనమాట. మీకు ఆ ట్రిపుల్ ఐటీ గురించి ఎవరన్నా చెప్పారా, లేదా మీరు ఇంతకుముందే తెలుసు అంటారా? ముందే తెలుసు, పేపర్లో చూసాను సార్. పేపర్లో చూసిన దాన్ని బట్టి దాన్ని డబ్బా అడ్రస్ పెట్టుకుని అప్లై చేశారు. అంటే ఆన్లైన్లో చేశారండి? ఆన్లైన్లో చేశారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిషన్ టైంలో మీకు ఇంటిమేషన్ ఇచ్చారండి వాళ్ళు? ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ రిసీవ్ అయినట్టు మన ఫోన్కి మెసేజ్ పంపారండి. వాళ్ళు సెలక్షన్ జరిగేటప్పుడు మాత్రం ఫోన్ చేశారు మనకి. ఫోన్ చేసి పలానా రోజున మీరు కౌన్సిలింగ్కి రావాలి, పలానా సర్టిఫికేట్ తీసుకుని రావాలని ఇంటిమేట్ చేశారు. ఇప్పుడు పాప ఏ సంవత్సరం అవుతుందండి? ఇప్పుడు ఈటీలోకి వస్తుంది. ఈటీలోకి వస్తుంది అంటే 4th ఇయర్? అంటే మొత్తం 6 years కోర్స్. అవునండి. అందులో 4th year.
అంటే బ్రాంచ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పియూసీ ఉంది కదండి అక్కడ. అవునండి. పియూసీ తర్వాత బ్రాంచ్ వాళ్ళు ఇచ్చారా, మీరు సెలెక్ట్ చేస్తారా? పీయూసీ వరకు కామన్ కోర్స్ అండి అందరికి. అవునండి. పీయూసీ కంప్లీషన్ అయిన తర్వాత బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంటే పీయూసీలో వచ్చిన గ్రేడింగ్ బేస్ చేసుకుని ఆపర్చునిటీ ఇస్తుంటారండి బ్రాంచ్. అక్కడ ఇప్పుడు వసతులు ఎలా ఉన్నాయండి? వసతులు బాగానే ఉన్నాయి సార్. వసతులు అంటే ఆడపిల్లలు ఉంటారు కదా, మగపిల్లలు ఉంటారు. అందులో అప్పుడు 2000 మందిని తీసుకున్నట్టున్నారు అవునండి సంవత్సరానికి. మగపిల్లలు ఆడపిల్లలు ఉంటాం, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి రాలే. ఏదన్నా అవసరాలు వస్తే మరి అక్కడ అన్ని అవసరాలు దొరుకుతాయి అంటారా? హాస్టల్ బాగుంటుందా? బాగానే ఉంటుంది సార్. అంటే గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్ హాస్టల్ ఉంటుంది సార్. సెక్యూరిటీ అండి, గర్ల్స్ సపరేట్ సెక్యూరిటీ, బాయ్స్ సపరేట్ సెక్యూరిటీ. ఇతని క్యాంపస్లోనే షాపింగ్ మాల్ ఒకటి, క్యాంటీన్, హాస్పిటల్, పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, ఓ చర్చి, ఓ గుడి, ఓ మసీదు. ఏటీఎం కూడా ఉంటుందండి? ఏటీఎం కూడా ఉంటుంది. ఏటీఎం కూడా ఉంటుంది. బాగుంది. అది అయితే మీకు పేరెంట్స్ డే అనేది ఒకటి ఉంటుందా నెలలో? అంటే పిల్లల్ని చూస్తానికి నెలలో ఎప్పుడైనా వెళ్ళొచ్చా, లేకపోతే ఏదన్నా ఒక రోజు ఉంటుందండి? అంటే వారు హాలిడేస్ అప్పుడు పర్మిట్ చేస్తారని వెళ్ళొచ్చు. పర్మిట్ చేస్తారు. ఇప్పుడు అంటే ఎవ్రీ మంత్ వెళ్ళొచ్చు, మన ఇష్టం అది. తర్వాత అక్కడ ఇప్పుడు మీ పాప అక్కడ ఈటూలో చదువుతున్నారండి. బ్రాంచ్ ఏంటి సార్? బ్రాంచ్ సివిల్ సార్. సివిల్, వెరీ గుడ్. సివిల్కి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి మీరు అక్కడ ఉన్న మీ పాపను చేర్చినందుకు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ వాళ్ళ పిల్ల అక్కడ చదువుతుందంటే మేము గర్వపడుతున్నాం. మీరు కూడా అక్కడ కొన్ని విషయాల్లో గర్వపడుతూ ఉండొచ్చు. మీకు సంతృప్తిగా ఉన్నారా, ఎలా ఉందంటే? సంతృప్తిగానే ఉన్నా సార్. నేనైతే సివిల్ ఇంజనీర్ అవ్వాలని అనుకున్నాను, కానీ ఆర్థిక భారం వలన కాలేకపోయాం. మా పాపకు అవకాశం వచ్చింది కాబట్టి అందులో జాయిన్ చేశాను. తప్పకుండా అవుతుంది. పాపకు మా ఆశీస్సులు కూడా తెలియజేయాలి సార్. తప్పకుండా నాలుగు ఈ 6th ఇయర్ కూడా అయిపోయిన తర్వాత మా దాంట్లో క్యాంపస్ సెలక్షన్స్ కూడా మంచిగా ఉంటాయి. అవి కానీ బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా మంచిగా వచ్చి మీరు అవలైన కళని మీ ద్వారా ఆమె నెరవేర్చుద్దని ఆశిస్తూ మాకు మీ పాప ట్రిపుల్ స్టూడెంట్ అని చెప్పి తెలిసింది. అందుకే కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పి వచ్చామండి. మా ప్రేక్షకులు కూడా చాలా మంది ఏమంటున్నారంటే ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలియజేద్దాం అనుకుంటున్నారు. మేము ప్రత్యక్షంగా మా ప్రేక్షకుల కోసం కొన్ని విషయాల్ని మీ ద్వారా తెలుసుకుందామని చెప్పి అనుకుంటున్నాం. అమ్మ శ్రవంతి, నువ్వు ఏ సంవత్సరంలో ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యావమ్మా? 2017లో 10th క్లాస్ ఎగ్జామ్ అవగానే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యావు. అయితే 10th క్లాస్ చదువుకునేటప్పుడే నీకు ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలనేటువంటి దృక్పథం ఉన్నామా? తర్వాత మామూలుగా నువ్వు 10th క్లాస్ చదువుకున్నావు, తర్వాత ఇంటర్మీడియట్ చదువుదాం అనుకున్నావు అంతే కదా. ఈ లోపల మరి ఎలా తెలిసింది ట్రిపుల్ ఐటీ ఉందన్న విషయం? మీ నాన్నగారు తెలుసుకుని మీకు తెలియజేశారు. అప్పుడు తెలిసినప్పుడు అప్లికేషన్ పెట్టారమ్మా. అప్లికేషన్ పెడితే సెలెక్ట్ అయ్యావు. సెకండ్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయ్యావు. సెకండ్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అవ్వగానే నీలో ఆనందం వచ్చిందా? చాలా ఆనందపడ్డావు. చాలా ఆనందపడ్డావు. అంటే ఎక్కడ సీట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు? న్యూస్ వీడియో అయితే మన దగ్గరగా ఉంటుంది కదా అనుకున్నారు. అయితే మీరు సీట్ ఎక్కడ ఇచ్చారు? ఒంగోలు ఇచ్చారు. అయినా కానీ నువ్వు చాలా ఆనందపడి అక్కడికి చదువుకున్నావు. ఇప్పుడు ఎన్నో సంవత్సరం చదువుతున్నావమ్మా? థర్డ్ ఇయర్. అంటే ఫస్ట్ 2 సంవత్సరాలు పీయూసీ అమ్మా. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వచ్చినట్టు. అయితే ఏ కోర్స్ తీసుకున్నావమ్మా నువ్వు ట్రిపుల్ ఐటీలో? సివిల్ ఇంజనీరింగ్. ఆ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి ఏంటి, ఎందుకు తీసుకోవాల్సి సివిల్ ఇంజనీరింగ్? అంటే అనేక బ్రాంచ్లు ఉన్నాయి కదమ్మా. మా నాన్న చిన్నప్పటి నుంచి సివిల్ ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం సార్, మీ యొక్క కోరిక మీ అమ్మాయి తీసుకుంది. సివిల్ ఇంజనీరింగ్ వాడేటువంటి చదువుకోవాలనుకున్నాం అమ్మా. రైట్, చాలా చాలా సంతోషం. అయితే కోర్సు అంతా అక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగుంటుందమ్మా? మీకు నచ్చిందా? అంతా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా బాగుంటుంది కదా? క్యాంపస్ అంతా కూడా నీకు సౌకర్యంగా ఉందమ్మా? విద్యా విధానం చాలా బాగుంటుంది చెప్పవచ్చు. మంచి ఎడ్యుకేషన్ ఉంది, చక్కటి ల్యాబ్ ఉంటుంది, నేను కూడా తెలియజేశాను. అయితే కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మన కరిక్యులర్ యాక్టివిటీసే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమంటాయమ్మా?
గేమ్స్ గేమ్స్ ఆడిస్తారు, స్పోర్ట్స్ వెళ్ళి ఆడిస్తారు, తర్వాత యోగా అవి చేపిస్తారా? మరి యోగా అవి చేపిస్తారు, స్పోర్ట్స్. ఇంకా బయట నుంచి ఎవరైనా గెస్ట్ వచ్చి మాట్లాడతారమ్మా? మీకు మరి బయట నుంచి ఒక గెస్ట్ వచ్చినప్పుడు అన్ని సెక్షన్స్ని కంబైన్ చేస్తారు కదా, అంటే పీయూసీని ప్లస్ సివిల్ని కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అందరినీ మొత్తం అందరూ గ్యాదర్ అయినప్పుడు మరి ఎక్కడ కూర్చుంటారు? గ్రౌండ్లో కూర్చుంటాం. గ్రౌండ్లో. ఆడిటోరియం ఉందనుకుంటా మీకు? లేదు, సెపరేట్ ఆడిటోరియం కదా? ఇప్పుడు కడతాం. ఇప్పుడు కడుతున్నారు. ఓకే. అయితే మీరు దాంట్లోనే కూర్చోవచ్చు, అక్కడ గెస్ట్లలో వచ్చినప్పుడు కూడా చక్కగా మాట్లాడతారు అనమాట. ఓకే. మరి ఏమైనా ఫెస్టివల్స్ లాంటివి జరుగుతాయి? ఏ ఫెస్టివల్స్ జరుగుతాయి? ప్రతి ఫెస్టివల్ చేస్తాం. ప్రతి ఫెస్టివల్ చేస్తారు. తర్వాత స్టూడెంట్స్కి వెల్కమ్ పార్టీ అటువంటి ఏం చేస్తారా? కొత్త న్యూ బ్యాచ్ ఏమైనా వచ్చినప్పుడు చేస్తాం. నువ్వేమైనా పార్టిసిపేట్ చేసావా? ఏమైనా పాటలు పాడడం కానీ? లేదు, నీకు చాలా ఇంట్రెస్ట్ కదా కట్ చేయడం అవి, అటువంటి ఏమైనా అతను చూపించావా? మీ కాలేజ్ టీచర్స్కి వాళ్ళని మీ ఫ్రెండ్స్కి చూపించావా? అంటే ఇందులో దర్శించారు అనమాట తీసుకురాను. ఓకే ఓకే. అక్కడ ఎవరికైనా మరి హాస్టల్లో ఉన్నప్పుడు కొంచెం సిక్ అవుతారు కదా, వాళ్ళకి మరి ఏ రకంగా వారి మీద కేర్ తీసుకుంటారు? అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ మరి అయితే అంతవరకు అందుబాటులో ఎవరైనా నర్స్ కానీ ఎవరు ఉంటారమ్మా? ఉంటారు. మామూలు క్యాంపస్లో నర్స్ ఉంటారు, ఆవిడ చేతులు దాటిపోతే అప్పుడు అంబులెన్స్ ఇస్తారు, అంతే కదా? సీరియస్ అయితే. ఓకే, చాలా సంతోషం. అయితే ఇప్పుడు అక్కడ ఉంటారు మీరు 10th క్లాస్ తర్వాత వెళ్తున్నారు కదా, పిల్లలందరూ కూడా కొత్తగా ఉంటారు, పేరెంట్స్ని ఇంటి దగ్గర వాతావరణానికి అలవాటు పడి ఉంటారు కదా. మొదట్లో మరి నీకు బెంగ ఏం కదా, నీకు బెంగ ఫీల్ అయ్యావా? అప్పుడు ఏం చేసావు అక్కడ? తర్వాత మీ నాన్నగారికి ఫోన్ చేసింది కదా తీసుకురా అంటే మా ప్రతి ఒక్కరికి కూడా బెంగళూరుకి సంబంధించిన వెకేషన్ ఇస్తారు. ఎలాగంటే మొదట్లో అడ్మిషన్ తీసుకుంటారు, అడ్మిషన్ తీసుకున్న ఒక వారం 10 రోజులు స్కూల్ వాతావరణం అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళండి అమ్మా మీకు బెంగ తీసుకున్న తర్వాత మళ్ళీ క్లాస్కి చెప్తూ ఉంటారు. అటువంటి అలా ఏమైనా ఇచ్చారు? వెకేషన్ ఇచ్చారా? బెంగళూరుకి సంబంధించిన వెకేషన్ కూడా ఇచ్చారు. ఓకే, రైట్. ఇప్పుడు మరి మీ చెల్లి చదువుతుంది కదా, మీ చెల్లికి ఎటువంటి సలహా ఇస్తావు నువ్వు? అంటే బాగా 10th క్లాస్లో ఇంటర్మీడియట్ చదువుతుంది కదా, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేసి పాప బైపీసీ తీసుకుంటే, అయితే ట్రిపుల్ వెళ్ళే అవకాశం లేదు. ఎంపీసీనా? ఎంపీసీ తీసుకుంది పాప. అయితే అమ్మాయి కూడా మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళిపోవచ్చు ఇంటర్మీడియట్ అయిన తర్వాత. ఓకే. హాస్టల్లో పరిస్థితి ఎలా అవసరమా? అంటే నీకు నచ్చిన ఫుడ్ పెట్టుకుంటారా? అంతా బాగుంటుందా? సౌకర్యంగా ఉంటుంది కదా? తర్వాత నీవు 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఎన్ని మార్కులు వచ్చింది నీకు? 9.7 టాప్. అప్పుడు ఇంకా అప్లై చేసేది, అప్లై చేస్తే వచ్చింది. ఇప్పుడు రేపు ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు కరోనా దృష్ట్యా. అయితే ఏంటంటే IIITకి అడ్మిషన్ ఎలా ఇవ్వాలనే దాని మీద మన సర్కారు వారు ఏం చేస్తున్నారంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడదాం, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా IIITని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అయితే ఆ ఎంట్రన్స్ రాసేటువంటి నేటి తరం పిల్లలకి, అంటే ఈ సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులకి మీరు ఏమైనా సలహా ఇవ్వగలుగుతాము? వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు IIIT వస్తుంది అనుకుంటున్నారు? 10th క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్టులే చదువుకోవాలి, అంతే కదమ్మా? బాగా చదువుకోండి. ఓకే, మనకి శ్రవంతి ఇప్పుడు చెప్పింది, ఆ అమ్మాయికి IIIT సీట్ రావడం ఎంతో ఆనందదాయకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారి యొక్క కళలను నెరవేర్చడం కోసమే ఆమె కష్టపడి IIIT సీట్ సంపాదించింది. అంతేకాకుండా IIITలో ఇప్పుడు 3 సంవత్సరాలు చదువుతుంది, అంటే 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు చదువుతుంది. అంటే 2 సంవత్సరాలు పీయూసీ, తర్వాత 2 సంవత్సరాల్లో సివిల్ ఇంజనీర్ తీసుకుంది. చాలా సంతోషం, చాలా కష్టపడి చదువుకుంటూ మంచి పేరు సంపాదించాలనేటువంటి తపన ఆ అమ్మాయిలో కనబడింది మాటల్లో. తర్వాత చక్కగా చదువుకుని సమాజానికి సేవ చేయాలనేటువంటి మంచి భావంతో ఆవిడ నిరంతరం కష్టపడి పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మాయికి ఆర్ట్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. చక్కటి వస్తువులను కూడా తయారు చేయడం, చక్కగా కట్ చేయడం, పెయింట్ వేయడం అనేటువంటి మంచి మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. చాలా సంతోషం సార్. మంచి పాప బాగా చదువుకుని చక్కగా మంచి స్థితికి వెళ్ళాలని చెప్పి చక్కగా ఆశీర్వదిస్తున్నాం. చాలా సంతోషం సార్. మీకు ఆ పాపని మీరు అంత రకంగా తీర్చిదిద్దేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. అయితే ఎవరైతే IIIT సీట్ని ఆశిస్తున్నారో ఆ విద్యార్థులు 10వ తరగతి పుస్తకాలని చక్కగా చదువుకుని ప్రతి కాన్సెప్ట్ని కూడా బాగా నేర్చుకుని ఆన్లైన్ టెస్ట్ ఒకవేళ పెడితే దానికి ప్రిపేర్ అయి తీరాలి.
అయితే ఆ ప్రిపరేషన్లో సహకరించడం కోసం మీరందరూ కూడా రాంబాబు నర్రా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ని మీరు చూసినట్లయితే దాంట్లో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి షార్ట్కట్ మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. మీరు ఆన్లైన్లో ప్రశ్నలు చూసినప్పుడు చూసిన వెంటనే మరుక్షణమే జవాబు రాయడానికి వీలుగా మీకు కావాల్సినటువంటి ప్రిపరేషన్ అంటే ఆ నాలెడ్జ్ని అందించేటువంటి వీడియోస్ని మన గురువు గారు మీరు తయారు చేశారు. మీకు చాలా ధన్యవాదాలు అండి. మ్యాథ్స్ కాకుండా సోషల్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి కూడా మీకు మీ సౌకర్యార్థం మా రాంబాబు నర్రా యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకుని చక్కగా నేర్చుకుని మీరు మంచి మార్కులు సంపాదించి IIIT సీటు సంపాదించి చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకుని ఈ సమాజానికి మంచి ఇంజనీర్లు తయారవ్వాలని మేము కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చక్కటి విషయాలు తెలియజేశారు.